వెల్కమ్ టు విఎస్ఆర్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు సింపుల్ అండ్ క్విక్గా మనమైతే ఇంట్లోనే వెజ్ శాండ్విచ్ అయితే తయారు చేస్తున్నాను. ఇది ఎలాగో తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. క్యారెట్ అనేది మనకి కానీ పిల్లలకి కానీ చాలా హెల్దీ కాబట్టి క్యారెట్ అనేది ఇంత అంత అని కాదు, మీకు నచ్చినంత క్యారెట్ అయితే ఇలా తురుముకొని వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ కూడా మీరు కావాలంటే గ్రీన్ వాడుకోవచ్చు, లేకపోతే ఎల్లో కానీ రెడ్ కానీ క్యాప్సికమ్ వాడచ్చు. ఇలా వెజిటేబుల్స్ అనేది శాండ్విచ్లో ఎక్కువగా వేసి పెట్టడం వల్ల పిల్లలకు అనేది వెజ్జెస్ అనేది ఎక్కువ మంచిగా తినేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కూడా ఒక 1 to 2 ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడేది వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ ప్లేస్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక చిన్న సైజు టమాటో అయితే ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మయోనీస్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వెజ్ మయోనీస్. ఇలా మనం వెజ్జెస్లోకి మయోనీస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలిపేసుకోవాలి. మీరు దీంట్లోకి కావాలి అంటే కీరా ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వచ్చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను శాండ్విచ్ తయారు చేసుకోవడానికి శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకున్నాను. మీరు సేమ్ ప్రాసెస్ వచ్చేసి నార్మల్ బ్రెడ్తో అయినా చేయొచ్చు. మనం ఇక్కడ వచ్చేసి బటర్ యూజ్ చేస్తున్నాము. మీరు కావాలంటే బటర్ ప్లేస్లో నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే మనం బటర్ని వచ్చేసి ఓన్లీ 1 సైడ్ మాత్రమే అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని స్లైసెస్కి కావాలి అంటే బటర్ అయితే అప్లై చేసి పెట్టేసుకోవాలి. మనము బటర్ అప్లై చేసిన బ్రెడ్ స్లైడ్స్కి ముందుగానే వెజ్జెస్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాని స్టఫ్ కొంచెం కొంచెంగా తీసుకొని మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మన దగ్గర ఎన్ని స్లైసెస్ ఉన్నాయో అన్ని స్లైసెస్కి అప్లై చేసుకోవాలి. కానీ ఓన్లీ 1 సైడ్కి మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి, ఇంకొక సైడ్కి అయితే అస్సలు అప్లై చేయకూడదు. ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బటర్ కొంచెం మెల్ట్ అవ్వగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ అనేది స్లోగా దీనిపైన పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో మాత్రమే లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి బ్రెడ్ అనేది ఒక వైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మనమైతే బటర్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా, బ్రెడ్ స్లైస్ని అయితే దీనిపైనకి పెట్టేసుకొని జస్ట్ అలా ప్రెస్ చేసుకోవాలి. మనకి స్టఫ్ అనేది బయటికి ఎక్కడ వెళ్ళకుండా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనమైతే టర్న్ చేసుకోవాలి. ఇది టర్న్ చేసుకునేటప్పుడు కూడా మనం కొంచెం బటర్ అనేది అప్లై చేయాలి ప్యాన్కి. బటర్ కొంచెం మెల్ట్ అవ్వకముందు ఇది జస్ట్ ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ లైట్గా ఇలా మనకి లైట్ బ్రౌన్ వచ్చేసే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. మనకి బ్రెడ్ స్లైస్ అనేది 2 సైడ్స్ ఇలా లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనం సర్వింగ్ అయితే చేసేద్దాం. క్విక్గా అండ్ ఈజీగా అయితే మనం ఇంట్లోనే వెజ్ శాండ్విచ్ అయితే ఎలా తయారు చేసామో చూసారు కదండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.